వేదవ్యాసుల వారు రాసిన మహాభారతంలోని సభాపర్వ కథలోకి స్వాగతం. ఇంతకు ముందే మనం రాజసూయం మొదలైందని చెప్పుకున్నాం. అర్జునుడు ఉత్తర దిక్కునంతా దిగ్విజయం చేసొచ్చిన సంగతి చెప్పుకున్నాం. ఇవాళ అన్నగారు మహాబలుడు భీముడి తూర్పు దిక్కు యాత్ర గురించి చెప్పుకుందాం. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. కాంపిటీషన్. చిన్నప్పటి నుండి పోటీ ప్రపంచంలోకి వెళ్ళి మన విలువేంటో తెలుసుకునే పనిలో ఉండటమే జీవితం అయిపోయిన మనం మహాభారత కథని చిన్న చిన్న ఎపిసోడ్స్లో గాసిప్స్గా చెప్పుకుంటున్నాం. పాండవులకి ఇంద్రప్రస్థం వచ్చింది, కానీ వెనక అండాదండా ఏమీ లేదు. కురుసింహాసనం హస్తినలో ఉంది. దుర్యోధనుడు భాగానికి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు అందరూ రక్ష. కానీ పాండవులకెవరు రక్ష? తండ్రి లేని పిల్లలని మీ దారి మీరు బ్రతకండని ఖాండవ ప్రస్థాన్ని ఇస్తే ఇంద్రప్రస్థాన్ని కట్టుకున్నారు. అదే పనిగా ముందుకెళ్ళి ధర్మరాజు తన తమ్ముళ్ల సహాయంతో భరతఖండంలో తన ఆధిపత్యాన్ని చూపించే పనిలో పడ్డాడు. భీముడు శత్రుశోకకరుడై భరతవంశం గర్వించేలా సైన్యాన్ని, రథాలని, గుర్రాలని, ఏనుగుల్ని తీసుకుని తూర్పుకు బయలుదేరాడు. ముందుగా పాంచాల మహానగరం అహిచత్రపురానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధం చేయాల్సిన అవసరం రాలేదు. బంధువులు, మిత్రులే కనుక కానుకలు తీసుకుని ముందుకి కదిలాడు. గండకీ నదీ తీరంలో ఉన్న విదేహ రాజ్యాన్ని ఓడించాడు. విదేహ రాజ్యం అంటే రామాయణంలో సీతమ్మది. నార్త్ బీహార్ అండ్ నేపాల్ దగ్గర ఉంటుంది. విదేహ రాజ్య పాడపిల్ల కనుక సీతమ్మ వైదేహి అయింది. ఆ రాజ్యాన్ని భీముడు తేలిగ్గానే గెలిచాడు. అలాగే అక్కడ 7 కిరాత రాజుల్ని కూడా గెలిచాడు. తర్వాత దశార్ణ దేశం మీదకి వెళ్ళాడు. ఇది ఛేది, మయువు, పాంచాల దేశాలకి దక్షిణానుంటుంది. దానిపై అధికారం చేజిక్కించుకున్నాక ఆ రాజ్యంలో రాజు సుధర్ముడు శస్త్రాస్త్రాలు లేకుండా భీముడితో మల్లయుద్ధానికి దిగాడు. అతని అద్భుతమైన శక్తికి సంబరపడి ముచ్చటపడి భీముడు ఆయన్ని సేనాధిపతిగా కోరి మరీ పెట్టుకున్నాడు. మీరడగచ్చు, అదేంటి అలా ఎందుకు చేశాడు అని. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ యుద్ధం అన్నది పగతోనో కోపంతోనో చేసేది కాదు. పోటీ, క్షత్రియుల పోటీ అలా చూసుకునేవాళ్ళు. గెలిచినవాడు గొప్ప, అప్పటికి ఓడినవాడు ఒప్పుకునేవాడు. అది సరదాగా కావచ్చు, ఆట విడుపుగా కావచ్చు, సవాలుగా కావచ్చు. ఆ ధైర్యాలు, ఆ క్యారెక్టర్స్ అలాంటివి. సచిన్ అవుట్ చేస్తేనేగా బౌలర్ గొప్ప. అందుకని ఆ సుధర్ముడన్న రాజు భీముణ్ణి ఎదిరించి మల్లయుద్ధానికి ఆహ్వానించాడు. ఆయన తడాకా చూపి భీముణ్ణి మెప్పించాడు. ఓడిపోయాడు, కానీ భీముడు ముచ్చటపడి ఆయన్ని ప్రధాన సైన్యాధ్యక్షుడిగా పెట్టుకున్నాడు. అలాంటి దమ్ములతో ఈ దేశం బతికింది కనుకే ఇటువైపు చాలా కాలం కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేదు. చేసినా ఎప్పటికో గాని ఒకడు గెలవలేదు. చాలామంది పండితుల ప్రకారం బుద్ధిజం వచ్చి క్షాత్రం చనిపోయాక ఈ భరతఖండం తాళం తెరిచిన ఖజానా అయిపోయింది. నీచుల పాలిన పడింది. రక్షణ లేని తల్లి నరకయాతన పడింది. సరే, భీముడటుపై పెద్ద సైన్యంతో కూడి అశ్వమేధ రాజ్యానికి రాజు రోచమానుణ్ణి యుద్ధంలో కలుసుకుని ఆయన్ని, ఆయన తమ్ముళ్ళని ఓడించాడు. ఇక ఆ తరువాత భీముడు శిశుపాలుడు పాలించే ఛేది రాజ్యానికి వెళ్ళాడు. ఛేది అంటే వెస్ట్ బీహార్, పడమటి బీహార్ అండ్ నార్త్ మధ్యప్రదేశ్ ఆ చుట్టుపక్కలుండే రాజ్యం. ఇంతకు ముందే జరాసంధుని భయంకరంగా చంపినవాడవటం వల్ల కావచ్చు, ఆ జరాసంధుని సేనాధిపతి శిశుపాలుడు భీముణ్ణి ఎదిరించలేదు. మర్యాదలు చేసి ఆతిథ్యం ఇచ్చాడు. నిజానికి తాను నమ్ముకున్న రాజుని చంపినందుకు మరి కోపం ఉండాలి కదా. ఇంకా చూడండి, జరాసంధుడు మగధరాజు. ఆయన సేనాధిపతి అంటే ఆయన కింద పనిచేసేవాడిలాగా ఎంప్లాయ్ కాదు. పక్క దేశం అంటే ఛేదీ దేశపు రాజు శిశుపాలుడు కనుక సైన్యాధిపతులు కూడా రాజులే. ఇందాక సుధర్ముడన్న రాజుని భీముడు సైన్యాధ్యక్షుడిని చేసుకోలేదా? అలాగే ఇది. ఆ భీముడు శిశుపాలుడి దగ్గర 2 వారాలు ఉన్నాడు. 13 రోజులు ఉండి కప్పం తీసుకుని బయలుదేరాడు. శిశుపాలుడి వ్యూహం ధర్మరాజుతో మంచి స్నేహం పెట్టుకుందామని అనుకోవచ్చు. పాత ప్రభు పోయాడు కదా, కొత్త మిత్రులు కావాలి. ఆ ప్రభువుని చంపిన భీముడి కన్నా బలమైన మిత్రులు ఎవరుంటారు? అందుకని భీముడితో స్నేహం. అటు నుండి భీముడు కోసల దేశం వెళ్ళాడు. ఇది రామాయణంలోని దశరథ మహారాజు, శ్రీరామచంద్రులు పాలించిన కోసల దేశమే. ఆ కోసలని ఇప్పుడు బృహద్బలుడు అన్న రాజు పాలిస్తున్నాడు. అయోధ్య నగరమే రాజధాని. ఆ రాజుని యుద్ధం లేకుండానే భీముడు లొంగ తీసుకున్నాడు. ధనాన్ని మూట కట్టుకుని
ఉత్తర కోసల దేశాన్ని జయించాడు. మల్లరాజ్యాధిపతి పార్థివుడు అన్న రాజు మనసు గెలుచుకుని సుపార్శ్వ దేశం దగ్గర ఉన్న రాజ్యంలో క్రతు అనే గొప్ప బలమైన రాజుని ఓడించి యుద్ధంలో మత్స్య దేశం, మలద ప్రదేశం, పశుపతి దేశం అంటే నేపాల్, మళ్ళీ వీటన్నిటినీ స్నేహంతోనే గెలిచాడు భీముడు. నిషాద దేశం రాజు మణిమంతుణ్ణి మాత్రం యుద్ధం చేసి ఓడించాడు. ఈ నిషాదులంటే ఆటవిక రాజులు, చేపలు పట్టేవాళ్ళు, వేటగాళ్ళు మొదలైన వాళ్ళు. వాళ్ళు భరతఖండంలో అంతా వ్యాపించి ఉన్నారు, రకరకాల చోట్ల ఉన్నారు. వారిలో ఒకడు మణిమంతుడు అన్న రాజు. హిమాలయాల దగ్గర అడవుల్లో ఉంటారు. అతన్ని భీముడు ఓడించాడు. కురుక్షేత్రంలో కూడా నిషాద రాజులు రెండు వైపులా పోరాడారు, ఒక్కో జాతి ఒక్కో వైపు. ఇక భీముడు శకులని బర్బరులని గెలిచాడు. ఈ శకులనే శాకాస్ అండ్ బర్బరాస్ అని అంటాం. అవి బాగా ఫేమస్ రాజ్యాలే. వీళ్ళు నిజానికి తూర్పు ఇరాన్ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు. అలాగే బర్బరాస్ అంటే విదేశీయులు, యవనులు, కాంబోజులు, వీళ్ళందరూ రకరకాల బర్బరులు. వాళ్ళని ఓడించాడు. ఇక దారిలో చిన్న చిన్న రాజులని తేలిగ్గా గెలిచేసి గిరివ్రజపురానికి వెళ్ళాడు. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయం. పాండవులలో అర్జునుణ్ణి గెలిచేస్తాను అన్న మహావీరుడు ఒకడు ఉన్నాడు తెలుసుగా. అతనితో భీముడికి యుద్ధం జరిగింది తెలుసా? కర్ణుడే. యుయుద్ధే పాండవశ్రేష్ఠ కర్ణేనామిత్రఘాతినా సకర్ణం యుద్ధి నిర్జిత్య వశే కృత్వా చ భారత. గిరివ్రజపురానికి వెళ్ళి అటు నుండి పక్కనే ఉన్న కర్ణుడి రాజ్యం అంగరాజ్యం మీద కూడా జోరుగా మహాసైన్యాన్ని తీసుకుని వెళ్ళాడట. ఆ కర్ణుని ఓడించి కప్పం కట్టించుకుని ముందుకి సాగాడు. అలాగే ఇంతకుముందు శ్రీకృష్ణుడు చెప్పిన పౌండ్రక వాసుదేవుడున్నాడే, వంగరాజ్యం, ఆ వంగరాజ్యం అతన్ని కూడా జయించాడు. కౌశికీ నదీ తీరంలో మహౌజసుడు అన్న రాజుని గెలిచాడు. వాళ్ళిద్దరూ, పౌండ్రక వాసుదేవుడు, మహౌజసుడు, వీళ్ళిద్దరూ నిజానికి బలవంతులే, గెలవటానికి కష్టమైన వాళ్లే. మీరు మ్యాప్ చూడండి. తూర్పుగా భీముడు బయలుదేరి ముందు బీహార్, నేపాల్, మధ్యప్రదేశ్, తర్వాత కాస్త హిమాలయాల వైపు, తర్వాత కిందకి వస్తూ వస్తూ అంగరాజ్యం, వంగరాజ్యం అంటే ఇవాల్టి వెస్ట్ బెంగాల్ కాస్త బంగ్లాదేశ్, ఇలా వచ్చి వచ్చి ఇంకా కిందకొస్తే ఏముంది? సముద్రం. ఆ సముద్రం దగ్గర మ్లేచ్ఛ రాజులు ఉన్నారు. సముద్రసేనుడు, చంద్రసేనుడు, తామ్రలిప్త దేశ రాజు, సోహ్మదేశ రాజు అందరినీ గెలిచాడు. యుద్ధం చేసే గెలిచాడు. ఆటవిక రాజులని, మొరట యుద్ధాల రాజులని ఎక్కువగా భీముడు గెలిచాడు కాబోలు. ఇక అందరి దగ్గర ధనాన్ని తీసుకుని లౌహిత్య దేశం వెళ్ళాడు. ఇది లోహితుడు పాలించటం వల్ల ఆ పేరు వచ్చింది లౌహిత్య దేశం అని. ఈ లౌహిత్య దేశం నాగాలాండ్లో ఒక భాగమని గూగుల్ ఆధారంగా తెలిసిన సమాచారం. ఆ లౌహిత్యమే నేడు కోహిమా అయింది అని ఉంది. చందనము, అగరు, టేకు, బంగారం, తినుబండారాలు, పూలు, పళ్ళు, చెట్లు, ఈ జూట్, సిల్క్, ఇలా ఆ రాజ్యానికి ఏది రిసోర్స్ అయితే, ఏ రాజ్యంలో ఏది ఉంటే ఆ ధనరాశిని, వనరాశిని ఇవన్నీ కూడా ఇచ్చి ఆ రాజులు భీముడిని గౌరవించారు. అవన్నీ తీసుకున్న భీముడు తిరిగి ధర్మరాజు అన్నగారికి ఇంద్రప్రస్థంలో ఇవ్వటానికి చేరాడు. ఇదంతా వింటున్న జనమేజయుడితో పాటు మీరు కూడా ఊహించుకుంటున్నారు కదా, ఇది ఎంత ఓపిక, ఎంత ధైర్యము, ఎంత తెలివితో చేయాల్సిన పని. పగతో అవసరానికి యుద్ధాలు తెలుసు. రాజకీయంలో ఒక పద్ధతిని పాటిస్తూ ధర్మంగా, అంటే క్షత్రియులకి ఆధిపత్యం ఇలా రావచ్చు అని చెప్పిన విధానంలోనే ఒక ఆటగా, ఒక పోటీగా, ఒక కాంపిటీషన్గా ఎవరు గొప్పో తెలుసుకునే ఈ రాజసూయం మన చరిత్ర గురించి చాలా చెప్తుంది. ఇలాంటి కథలు మీకు నచ్చితే తప్పక లైక్ చేసి నలుగురికి పంచండి. ఎంతమంది వింటే మన చరిత్ర గురించి అంత బాగా అర్థమవుతుంది. ఇక భీముడి తర్వాత సహదేవుడి గురించి విందాం. ఎందుకంటే నకులుడు పడమటి వైపు వెళ్ళాడు, అండ్ ఆ పడమట వైపు ఆపాటికే శ్రీకృష్ణుడు చాలా మటుకు సమకూర్చాడు. సహదేవుడి గురించి విందాం. నిజానికి మీకు ఒక విషయం తెలియాలి. ఢిల్లీ ప్రాంతంలో ఇంద్రప్రస్థం ఉంది. అక్కడే చాలా అంటే చాలా చరిత్ర జరిగింది. ఎందుకలా? ఏంటి దాని ప్రాముఖ్యత? వన్ ఆఫ్ ద రీజన్స్, అది భరతఖండం మధ్యలో ఉండటం. అదేంటి మధ్యలో ఉంది? మధ్యప్రదేశ్ కదా అనుకోకండి. ఆనాటి భరతఖండం జంబూద్వీపం, టిబెట్, నేపాల్ ఇవన్నీ దాటి ఉన్నది అది సరిహద్దు. కాబట్టి మరీ సెంటర్లో కాకపోయినా సెంటర్కి దగ్గరలో అది ఢిల్లీ ఉన్న ప్రదేశం. ఇప్పుడు సహదేవుడు చూడండి, దక్షిణం అంటే నిజానికి మన ఊహలో ఇవాల్టి మ్యాప్ ప్రకారం
అర్జునుడు నార్త్ వెళ్ళాడంటే ఏమున్నాయి, కొన్నే ఉన్నాయి రాజ్యాలు. సహదేవుడు ఢిల్లీ నుంచి దక్షిణం రావాలంటే అసలు ఎంత ఏరియా కవర్ చేసుకుంటాడు అనుకోవాలి. భీముడు తూర్పులో కొన్ని, నకులుడు పడమరలో కొన్ని తీసుకెళ్ళిపోయాడా? ఆ మిగిలినవన్నీ ఒక్కో తమ్ముడు ఒక్కో డైరెక్షన్లో, అంటే మరీ స్ట్రైట్ లైన్గా చూడకండి. రాజ్యాలని బట్టి, ఉన్న దారులని బట్టి. ఆనాటి ఆటవిక ప్రాంతాలు ఉండేవి, దట్టమైన అడవులు ఉండేవి, మహాజనపదాలు ఎలా ఉన్నాయో వీటన్నిటిని బట్టి రూట్ మ్యాప్స్ వేసుకున్నారు. సరే, ముందుగా సహదేవుడు సూరసేన రాజ్యానికి వెళ్ళాడు. అది నేటి ఉత్తరప్రదేశ్లోని మధురకి దగ్గరలో సూరసేన ప్రాంతం. సూరసేన మహారాజు తెలుసు కదా, వసుదేవుని తండ్రి, శ్రీకృష్ణుని తాతగారు, కుంతీదేవికి నాన్నగారు. కాబట్టి సహదేవుడికి కూడా తాత వరస అవుతాడు. అటుగా మత్స్యరాజు విరాటరాజు మహారాజుని కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. యుద్ధం లేదు, స్నేహపూర్వకంగానే వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత సహదేవుడు ఒక గొప్ప రాజును ఓడించాడు, దంతావక్త్రుడు. ఇతను జరాసంధుని స్నేహితుడు, శిశుపాలుడి స్నేహితుడు. నిజానికి వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులు జయ విజయులు 3 సార్లు జయ విజయులు నేల మీద పుడతారు, భూమి మీద పుడతారు. రావణాసురుడు, కుంభకర్ణుడు ఇలా 3 సార్లుగా పుడతారు కదా. ఈ ద్వాపర యుగంలో దంతావక్త్రుడు జయ విజయుల్లో ఒకడు. ఇతను జరాసంధుడి స్నేహితుడు, శిశుపాలుడి స్నేహితుడు, సాల్వుడి స్నేహితుడు. సాల్వుడెవరు? అంబ కోసం వచ్చి భీష్ముని చేతిలో ఓడాడు చూడండి, వాడు. తర్వాత కాలంలో కృష్ణుడితో భయంకరమైన యుద్ధం చేస్తాడు. అలాగే ఈ దంతావక్త్రుడు కృష్ణుడి శత్రువు అన్నమాట. మీరు చూడండి, శ్రీకృష్ణుడికి ఎంతమంది శత్రువులు ఉన్నారో, అసలు ఆయన జీవితం ఎంత పొలిటికల్ డ్రామానో. మనం కృష్ణుడంటే చేతిలో ఫ్లూట్ ఇస్తాం, గోపికలు, రాధ, లేనిపోని గొడవ. భక్తి కోసం కాస్త రాసలీలంటే ఇక ఆయన్ని కమల్ హాసన్ని చేసేశారు. సరే, దంతావక్త్రుడు. సో ఈయన అధిరాజ్యం అన్న ప్రాంతాన్ని పాలిస్తూ ఉంటాడు. అతన్ని ఓడించాడు యుద్ధంలో సహదేవుడు. అంత గొప్ప వీరుడు. దంతావక్త్రుడేం తేలికపాటి వాడు కాదు. ఓడించి మళ్ళీ కప్పం చెల్లించాక కూర్చోపెట్టాడు సింహాసనం మీద. ఇక ఆ తర్వాత మళ్ళీ నిషాద దేశాలని వశపరుచుకున్నాడు. భీముడు కొన్ని, ఈయన కొన్ని. ఇంకా ముందుకెళ్ళి కుంతీభోజ్యునిపై ఆక్రమణ చేశాడు. మీరు అనుకోవచ్చు, అదేంటండి కుంతీభోజుడు తాత కదా, ఆక్రమణ ఎందుకు అని. అది పోటీ అంతే. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు 2 బాక్సర్స్ ఉన్నారండి, కత్తి యుద్ధం తెలిసిన వాళ్ళు, పరుగు పందెంలో పాల్గొనేవాళ్ళు. అక్కడ బంధువులైనా కూడా పోటీ అనగానే ఇద్దరు పోటీగా పరిగెత్తరా? బంధువులని పోటీ పడకుండా ఉండరు కదా, పోటీనే. అలాగే దెబ్బలు తన్నుకుంటారు, స్పారింగ్ అంటాం, దెబ్బలు తన్నుకుంటారు. అయినాక గెలిచాక మళ్ళీ ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటంటే బలాన్ని పరీక్షించుకుంటూ యాక్టివ్గా ఉండే ప్రక్రియలు. క్షాత్రం ఈజ్ లైక్ ట్రైనింగ్. ఎక్కడికక్కడ ఆ రాజు క్షత్రియుడు వారియర్ లాగే ఉండాలి. ఆ ఉండే పద్ధతిలోనే అతని ప్రక్రియలన్నీ ఉంటాయి. ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడతారు, ఐపీఎల్లో కోహ్లీ, ధోని ఎదురెదురు టీమ్స్ ఆడతారు పోటీగా, శత్రువులు కాదు కదా, మళ్ళీ ఇండియా జెర్సీ వేసుకుని కలిసి ఆడతారు. ఇది అంతే. క్షాత్రం పెరుగుతుంది, బలం పెరుగుతుంది, పౌరుషం పెరుగుతుంది. పరాక్రమాన్ని పరీక్షిస్తేనే కదా పదును పడేది. ఆ కుంతీభోజుడు కూడా యుద్ధం చేసి ముచ్చటపడి మర్యాద ఇచ్చి బోళ్ళని కానుకలు ఇచ్చి పంపాడు. ముందుకెళ్ళి లేదా కిందకెళ్ళి జంబకుణ్ణి చూశాడు. ఈ జంబకుడు మరొక శ్రీకృష్ణుడి శత్రువు. ఆ కృష్ణుడు వదిలేశాడు అతన్ని, సహదేవుడు ఓడించాడు. చూడండి సహదేవుడు ఎంతమందిని ఓడిస్తున్నాడో చూడండి. ఆయన యుద్ధాల్లో ఎంత ఎక్స్పీరియన్స్ పెరిగిపోతోందో దీనివల్ల. ఇలా యుద్ధాలు చేయగలిగే 4 తమ్ముళ్ళు ధర్మరాజుకున్నారు. ఆయనకి ఎంత ధీమాగా ఉంటుంది. అందుకే ఛత్రపతి అయ్యాడు. నెక్స్ట్ అవంతి దేశానికి వెళ్ళాడు. ఈ బాహుబలి సినిమాలో చూపిన అవంతి ఆ చుట్టుపక్కలే. మనం ఆ జియోగ్రాఫికల్గా కరెక్ట్గానే ప్లాన్ చేశాడు రాజమౌళి గారు. ఎందుకంటే మాహిష్మతి, అవంతి అన్నవి దక్షిణ మధ్యప్రదేశ్లో ఉండే రాజధానులు. సినిమాల్లో పక్కపక్కన చూపిస్తాడు, ఇక్కడ అంతే. సో ఈ అవంతి అంతే. దీని రాజధానే ఉజ్జయిని. ఆ అవంతిని విందుడు, అనువిందుడు అని 2 రాజులు పాలిస్తున్నారు. గొప్ప సైన్యం తెచ్చారు యుద్ధానికి. వారిని చాలా తేలిగ్గా ఓడించాడు సహదేవుడు. రత్నరాసుల్ని తీసుకుని భోజకట నగరానికి వెళ్ళాడు. ఈ నగరంతో మళ్ళీ 2 రాజులతో యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుడు చెప్పిన భీష్మకునితో కూడా యుద్ధం చేశాడు. ఈ భీష్మకుడెవడు? కింద కామెంట్లో రాయండి. అటుగా వెళ్ళి ఆటవిక రాజుల్ని పలుమందిని గెలిచాడు. అక్కడ అడవులు బాగా దట్టమైనవి, వాటిల్లో ఉండే రాజుల్ని గెలిచాడు. మీరు ఆలోచించండి, ఇంత సైన్యం,
అర్జునుడేమో పర్వతాల మీద, భీముడు సముద్రాల దగ్గర, సహదేవుడు అడవుల్లో. ఎలాంటి దారుల్లో, ఎలాంటి రాజుల్ని, ఎలాంటి యుద్ధ పద్ధతులతో ఓడించాలి, ఇవన్నీ తెలియాలి. అలాంటి వీరుల చరిత్ర మనం చదువుకుంటున్నాం. ఈ కథల్ని మరి మీరొక్కరే వినేస్తే ఎలాగా? వీలైనంత మందికి వినిపించాలి కదా. సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. సహదేవుడు తర్వాత దక్షిణానికి వచ్చి పాండ్యరాజుతో యుద్ధం చేశాడు. పాండ్యరాజుతో యుద్ధాన్ని గెలిచిన తర్వాత ఇంకా దక్షిణానికి వచ్చి ఒక గొప్ప చోట చేరాడు. అది మీ అందరికీ తెలిసిన చోటు, చరిత్రలో చెరిగిపోని చోటు. ఆ పేరు వింటేనే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. రామాయణంతో చాలా బలమైన సంబంధం ఉన్న చోటు. అదేం చోటు, అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, తర్వాత ఎపిసోడ్లో విందురు కానీ. మళ్ళీ కలుద్దాం.